పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో చేసే బంగాళదుంప కుర్మా చాలా టేస్ట్గా ఉంటుంది కదా. ఏమీ లేదు, చిన్నపాటి మసాలా చేంజ్ చేసుకుంటే చాలు. ప్రాసెస్ అయితే అందరూ చేసేలాగానే ఉంటుంది. లాస్ట్లో మసాలా కొంచెం మారుస్తాం మనము, అదే ఆ సువాసన తీసుకొస్తుంది. తయారు చేయడం మాత్రం చాలా సింపుల్. దీనికోసం కేజీ బంగాళదుంపలు తీసుకున్నాము. సగం సగం కట్ చేసి ఉడికించాము. ఎందుకంటే పెద్దగా వేసేసాం అనుకో చాలా టైం తీసుకుంటుంది. చక్కగా ఉడికిపోయిన తర్వాత పై తొక్కు తీసి చేత్తో మెదిపేసుకోవడమే. ముక్కల కోసం అలాంటివి ఏం చేయక్కర్లేదు, ఇలా మెదుపుకుంటే బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది. చాలా ఈజీ బంగాళదుంప కూర అంటే. తర్వాత పొయ్యి మీద మూగుడు పెట్టుకుని వేరుశనగలు వేసాము. మంచి టేస్ట్ కావాలంటే ఆయిల్ బట్ట కూడా ఉంటుంది. కేజీకి ఒక 3 యాలకులు, ఒక 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క చాలు. మళ్ళీ మసాలా వాడతాం కదా, కొద్దిగా కరివేపాకు. ఇది లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరుక్కుని ఉల్లిపాయ, అలాగే స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి. గ్రేవీ కావాలంటే ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. ఇవి మరీ బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మరి థిక్ గ్రేవీ కావాలంటే లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే చాలు. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయిదా ఫ్రై చేసుకున్న తర్వాత కేజీకి ఒక పావు కేజీ వరకు కమ్మటి పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పి వేయించుకున్న ధనియాల పొడి, కారం, కూరకు తగినట్టు కారం వేసుకోవాలి. ఇవి వేసి ఒక్కసారి తిప్పి ఆయిల్ తేలిదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మెదుపుకున్న బంగాళదుంప వేసుకోవాలి. పూర్వం పెళ్ళిళ్ళని ప్రతి చోట ఈ ఆలు కుర్మా ఉండేది. ఇప్పుడు అంటే చాలా ఫంక్షన్కి వెళ్తుందని, కానీ చాలా ప్లేసుల్లో ఎక్కడ ఎవరు వేయట్లే. మా కోనసీమ సైడ్ అయితే ఉంటుంది, ఒక 80% ఎవరొకరు ఈ ఐటెం వేస్తూనే ఉంటారు. ఇలా బంగాళదుంపలు వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి తిప్పి ముక్కలు మునిగేదాకా వాటర్ వేసుకుంటే చాలు. సెమీ గ్రేవీ కావాలనుకో, కొంచెం పలచగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి. లేదు కొంచెం తిక్కగా కావాలంటే ఇలా మునిగేదాకా వేసుకుంటే చాలు. ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం మారదు. ఇలా ఆయిల్ తేలిదాకా ఉంచుకుని లాస్ట్లో ఇది ఒక 8 యాలకులు, ఒక 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 స్పూన్లు సోంపు, ఒక చిన్న స్పూనుడు జీలకర్ర. ఇది మసాలా. ఇదంతా చక్కగా పచ్చిగానే నూరేసుకుని ఆ పొడి వేసుకోవాలి. సువాసన గుమగుమలాడిపోతుంది. మళ్ళీ ఆ ఫ్లేవర్ గుర్తొస్తుంది మనకు పూర్వం. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని ఒక్క 2 నిమిషాలు ఉంచుకుని, అంటే మనకి గ్రేవీ బాగా గట్టిగా కావాలా పలచగా కావాలా చూసుకుని ఉంచుకుని దింపేసుకోవడం. సింపుల్గా అయిపోయింది కదా. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి ఆ మసాలా ట్రై చేయండి. ఇంకా బోల్డ్ అని వీడియోస్ చేద్దామో, తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన స్క్రోల్ చేస్తే హైప్ అనే బటన్ ఉంటుంది, అది కూడా ఒకసారి ప్రెస్ చేయండి, కొంచెం సపోర్ట్ అవుతుంది. కూర మాత్రం అదిరిపోయింది. మళ్ళీ ఆ రోజులు గుర్తు తెస్తుంది ఇది. తప్పకుండా ట్రై చేయండి.